పొంగిపోతుంది నాన్న, వాటర్ తక్కువైంది. అసలు ఎప్పుడు ఇంతలా పొంగలేదు ఎందుకో మరి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మనం అన్నీ బియ్యం అది కడిగేసుకుని అన్నీ పెట్టేసుకుని ఇక్కడ టైం సెట్టింగ్ ఉంటుంది అన్నమాట. ఏ టైంలో మనం కుక్ చేయాలంటే ఆ టైంలో ఇది కుక్ చేసేస్తుంది అన్నమాట. ఇది గీ రైస్, అలాగే గీ రోస్ట్, మటన్ ఫ్రై అన్నీ ఒకసారి వేపేసిన తర్వాత ఇంతంటే ఇంత కొన్ని నీళ్ళు చుక్కలు వేసుకొని ఇదిగోండి. వావ్. మా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్. చెప్పండి రా మీరు కూడా లైక్ చేయమని. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. ఈరోజు అయితే సండే స్పెషల్ మాట. సండే అనగానే నాకైతే పర్సనల్గా అయితే నేను చేపది అంత తక్కువ ఇంట్రెస్ట్గా తిన్నమాట. ప్రాన్స్ ఓకే, బాగా ఇష్టంగా తినేది మటన్ అనమాట. చికెన్ కూడా తక్కువ తింటాను, పిల్లల కోసం వండుతున్నాను. అసలు వీళ్ళు ఎదిగిన తర్వాత చికెన్ వండడం మొదలు పెట్టామండి. మాట్లాడితే చికెన్ చికెన్ అంటారు. ఇప్పుడు చికెన్ తినడానికి ఎలాగో లేదు కాబట్టి మరి ఎప్పుడు తింటారో మరి నాకు తినేటప్పుడు చెప్పండి, కామెంట్స్లో పెట్టండి. చికెన్ ఇప్పటి నుంచి తినచ్చు అంటే అప్పుడు వండుతాను. నేనైతే మటన్ తెప్పించాను అనమాట. నేను పర్సనల్గా నాకు మటన్ అంటే చాలా ఇష్టం. అయితే మటన్ అంటే ఒక్కొక్క ఏరియాలో మంచిగా బాగుంటుంది. నాకు ఎక్కువగా హైదరాబాద్ సైడ్ అమ్మాళ్ళు మటన్ వండుతారు, చాలా బాగుంటుంది. అమ్మ బాగా చేస్తుంది, టేస్టీగా వండుతుంది అన్నమాట. కర్రీస్ అయితేనే వాళ్ళకి హోటల్స్ అవి ఉండేవని అమ్మ బాగా చేస్తారన్నమాట. అయితే ఇప్పుడు నేనైతే ఏం చేస్తున్నానంటే మటన్ తీసుకొచ్చారు. మన ఛానల్లో మటన్ కర్రీ అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది ఎంతో తెలీదు, బయటికి వెళ్ళారు ఇచ్చేసి వెళ్ళిపోయారు మా వారు. ఈ మూనుగు చూస్తుంటే నాకు ఒకరు గుర్తుకొస్తూ ఉంటారు. మా సాన్వి అది గుర్తుకొస్తుంటుంది. దానికి మటన్ అంటే చాలా ఇష్టం అండి. నానమ్మ మటన్ చేసావా నువ్వు, స్మెల్ వస్తుంది అని చెప్పేసి అనేది మటన్ అంటే ఇష్టంగా తింటుంది. పీతల పులుసు ఒకటి ఇష్టం. మా ఇంట్లో అంటే మా బావగారింట్లో పీతలు అది ఎవరు తినరు అన్నమాట. నాకు పీతలు ఫేవరెట్, సాయిరామ్కి ఈయన కూడా తింటారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో అక్క, సాన్వి, సోజీ వాళ్ళు తింటారు అంతే అనుకుంటా. ఇంక పీతలు ఎవరో తింటారు అనుకుంటా. మాకు భలే మ్యాచ్ అయిపోయినాయి అన్నమాట టేస్ట్లు అయితేనే. కాబట్టి పీతలు వండినప్పుడు అది గుర్తుకొస్తూ ఉంటుంది. పీతలు అంటే ఇష్టం అన్నమాట. పులుసే మళ్ళీ ఫ్రైలు అయి నచ్చవు. నానమ్మ నాకు పులుసు పెట్టి పంపించి అంటది కానీ పాపం ఎక్కడో దూరాన్ని ఉంటారు కదండి. ఇక్కడికి వస్తేనే ఎప్పుడైనా ఆ టైంకి ఉంటే, లేకపోతే లేదు. అలా కొన్ని కొన్ని రెసిపీలు చేస్తే కొందరిని గుర్తు చేసుకుంటూ ఉంటాను అనమాట నేను. నాకు అది హాబీ అయిపోయింది. మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇది ఇది అని ఏమి కాదు, ఎవరినైనా సరే, అత్తమ్మని కానివ్వండి, మా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మా తమ్ముని కానివ్వండి, ఎవరినైనా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క ఎమోషనల్ ఒక బంధం అనేది ఏర్పడిపోద్ది. అలాగా వాళ్ళని ఏదైనా రెసిపీ చేసినప్పుడు వాళ్ళకి ఇది ఇష్టం అది ఇష్టం అని అనుకుంటుంటాను. మీరు అంతేనా, గుర్తు చేసుకుంటారు కదా ఏదైనా కర్రీస్ వండినప్పుడు. ఏదైనా మనం అందరినీ ఇష్టపడితే అంతే. ఇంకా ఇప్పుడైతే నేనైతే మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. మటన్ కర్రీ కాదు, సారీ, నేను రోస్ట్ చేస్తున్నాను. మటన్ గీ రోస్ట్ అయితే చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మటన్ గీ రోస్ట్కి ఫ్రైకి ఏంటంటే చక్కగా మనం మెత్తని ముక్కలు ఉండాలి. నేనేంటంటే ఇంక ఇందులో దుమ్ములు అవి కూడా ఉన్నాయి. ఇంకా వీటితో పాటే నేను చేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా వేరుపాటు చేయట్లేదు అనమాట. అయితే ముందు మటన్ అయితే మనకి శుభ్రంగా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయించేసుకోవాలి. అయితే మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా ఉంది, నేను మాట్లాడింది మీకు నచ్చిందా, నచ్చితే కనుక లైక్ ద్వారా చెప్పండి. నిజమేనా, మీరు నాకులాగే ఆలోచిస్తారు కదా. కొంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్ నన్ను రావులపల్లి అది కలిసినప్పుడు నాకులాగే మీరు ఆలోచిస్తున్నారండి. మీరు పెడతారు కదా పిల్లలకి, నేను కూడా నా పిల్లలకి అలాగే పెట్టుకుంటానండి. మిమ్మల్ని చూస్తే నన్ను చూసుకున్నట్టు ఉందని చెప్పేసి మంచి కాంప్లిమెంట్ అయితే ఇస్తూ ఉంటారు. నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నాకులా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. నాకు ఆపోజిట్గా ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంత పైన అవసరమా, ఇలా కూడా పెట్టాలా మీరు ఇంట్లో పిల్లలకి, అలా కూడా ఆలోచిస్తారు. ఒక ఫ్యామిలీ అమ్మాయికి పెళ్ళైపోయిన తర్వాత కుటుంబం, తన భర్త, పిల్లలు వాళ్ళే ఇంపార్టెంట్. మెయిన్ ఏంటంటే వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టుకోవాలి, హెల్తీగా ఉండాలని ఆలోచిస్తాం. ఇంటి ఆడేది ఎప్పుడైతే అలా ఆలోచిస్తుందో ఆ ఫ్యామిలీ బాగుంటుంది. ఏ గొడవ లేకుండా, ఆస్తిపాస్తుల గురించి కాదు కానండి, మనశ్శాంతిగా బతికితే చాలు. నా ఉద్దేశంలో నేను అలాగ అనుకుంటాను అనమాట. సరే అయితే ఇంకా మనం మొదలు పెట్టేద్దాం అండి. ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకొని మీ ముందుకు తీసుకొచ్చేసాను అనమాట. నేను ఏం చేస్తున్నానంటే గీ రైస్ చేసుకుంటున్నాను. గీ రైస్ అంటే ఇంకా మసాలాలు పెద్ద ఎక్కువ వేసుకోకుండా వైట్ రైస్ లాగే ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు గీ రోస్ట్ మటన్ చేసుకుంటున్నాము. మన ఛానల్ ఎప్పుడూ లేదు కానీ బాగుంటుంది వేపిడి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి, ఇంకా నేనేం చేస్తున్నానంటే 2 పొయ్యిల మీద 2 చేయడం అయిపోతుంది. ఒకటి కీమాకి, ఒకటి మటన్కిని. కాబట్టి ఇంక నేనేం చేస్తున్నానంటే వైట్ది గీ రైస్ ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది అగరవాల్ది రాయల్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండి.
మనకి ఇది 1 ఇయర్ వారంటీ కూడా ఉందండి. 5 లీటర్స్ పడుతుందన్నమాట. ఈ గిన్నె అయితే చూస్తున్నారు కదా మెజర్మెంట్స్. అయితే ఒక 5 నుంచి 6 మెంబర్స్ దాకా హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు. సెరామిక్ కోటెడ్ పాట్ మాట ఇది. చక్కగా మనకి దీనికి 2 గరిటెలు అయితే ఉంటాయి. అలాగే మనకి స్టీమ్ చేసుకోవడానికి కూడా చక్కగా ఇది వచ్చిందండి. అంటే ఇక్కడ రైస్ వండేసుకుంటూ ఏ ఆలు కానీ మనం ఏదైనా బాయిల్ చేసుకోవాలనుకుంటాం అనుకోండి, ఇప్పుడు కొంచెం మనం సలాడ్స్లో కొంచెం లైట్ బాయిల్ చేసుకుంటాం కదా, అలా కూడా మనం ఇది యూస్ చేసుకోవచ్చు. మెజర్మెంట్కి ఏమో ఇలా ఉంటుంది చక్కగానే. ఇప్పుడైతే నేను ఇంక ఇది యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆన్ చేస్తున్నాను. ఇందులో మనకి డిఫరెంట్ మోడ్స్ కూడా ఉన్నాయి. అవును, ఇందులో 6 ప్రీసెట్ కుకింగ్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయండి. ఇవేంటి అనేది మీకు ఇప్పుడు ఆన్ చేసి, అయితే ఇక్కడ మనకున్న ఫంక్షన్స్ అయితే అండి, ఇందులో మనం సూప్ చేసుకోవచ్చు, ఓట్స్ అంటే అటుకులు పోహా కానీ అలా చేసుకోవచ్చు, లేదా రైస్ వండుకోవచ్చు, మోమోస్ చేసుకోవచ్చు, బ్రౌన్ రైస్, వైట్ రైస్. ఇలాంటి రైస్ కుక్కర్ ఒకటి తీసుకుంటే అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి నేనైతే ఇప్పుడు గీ వేసాను. గీ వేసేసి ఎక్కువ టైం అంటే ఇలా క్లోజ్ చేస్తే త్వరగా మనకి స్టీమ్ అవుతుంది, అదే కొంచెం హీట్ అవుతుంది. మనకి ఈ స్పూన్లు వాడకూడదు కదా, కాబట్టి వాళ్ళు ఇచ్చిన దాంతో ప్లాస్టిక్ది ఇచ్చారు కదా, దీంతో యూజ్ చేద్దాం, లేదా చెక్కది. కొంచెం కరగడానికి హీట్ ఎక్కడానికి చూస్తున్నాను. ఇంక ఇందులో రైస్ వేసేస్తాను. మీకు పూర్తిగా చాలామంది కామెంట్లో పెడుతున్నారు రెసిపీలు పూర్తిగా చూపించాను. ఆల్రెడీ మన వీడియోలో చాలా పూర్తిగానే కొన్ని చెప్పినాయండి. చెప్పినవి రిపీట్ చెప్పనండి, నేను కొత్తగా ఉంటే చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ కొద్దిగా చేశాను నేను. కొందరు ఇదిగోండి యాలక్కాయలు, మరాఠీ మొగ్గ, చిన్న ఫ్లవర్ కొద్దిగా, అదే ఇదేంటంటారు రాక్ ఫ్లవర్ అంటారు కదా, స్టోన్ ఫ్లవర్ అండి ఇది. ఇదేమో లవంగాలు, స్టార్ ఫ్లవర్స్ అంటాం కదా, స్టార్ పువ్వులు అంటాం కదా, అవి రేకలు వేసాను. కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఇదిగోండి మసాలా ముద్ద ఆడేసాను కాబట్టి ఇదిగోండి పేస్ట్. ఈ పేస్ట్ వేసేసి కొద్దిగా నేను గీ రోస్ట్కి అల్లం వెల్లిపాయ పేస్ట్ మాట, ఇంకా మసాలా ముద్ద కూడా కొద్దిగా ఈ మటన్ని వేసేద్దాం. శుభ్రంగా వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. మనం విజిల్స్ ఏం చేసుకోవాలి, పసుపు వేసుకొని, ఉప్పు అది వేయట్లేదు, ఓన్లీ పసుపు వేసేసి చేస్తున్నాను. మరి మీరే వండుకున్నారు ఈ సండే? మాకైతే మటన్లోకి వచ్చామన్నమాట, చికెన్ లేదని. వీక్లీ నేను ఎక్కువ తినండి బాబు, చేప అంటే నాకు కొంచెం మొహం మొత్తుతుంది. మా పిల్లలది అయితే, మా వాళ్ళు కూడా, మా చిన్నోడు కూడా కొంచెం వీకే తిండం అంత కదా నాన్న. చూపించు, ఇవి వేసేద్దాం. మనకి 2 పనులు అయిపోవాలండి, లేకపోతే టైం ఎక్కువ పట్టాలి. కొద్దిగా యాలక్కాయలు, లవంగాలు ఇవన్నీ వేసేసాను కదా. ఇది మనకి కుక్కరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడానండి, బయటికి యాత్రలకు అది వెళ్ళినప్పుడు కూడా ఉపయోగపడుతుంది. మొన్న కుంభమేళానికి అది వెళ్ళినప్పుడు చాలామంది ఫుడ్ మనం తినలేము. కొంచెం అంటే కొందరు రూముల్లోకి వెళ్ళినప్పుడు అది కొంచెం ఫుడ్ అంటే ప్రిపరేషన్ చేసుకుంటారు కదా, ఏ ఒకటి పట్టుకెళ్ళి, అలాంటప్పుడు కూడా ఈ కుక్కర్ ఉపయోగపడుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి కొద్దిగా పసుపు, సాల్ట్ వేయలేదండి. స్టవ్ వెలిగించేద్దాం. దాని పని అది అవుతుంది, కుక్కర్ పని, దీని పని ఇది అవుతుంది. ఇది విజిల్ వేయించేసిగా ఫ్రై చేయాలి. అలాగే మనకి కీమా ఉంది కదా, ఇదిగోండి కీమా, ఇది కూడా వడకట్టాలి. ఇక్కడ స్టీమ్ అంటే ఆవిరి వెళ్ళిపోవడానికి ఇలా ఓపెన్గా కొంచెం ఇలా తీస్తే కూడా వస్తుంది ఇది. అలాగే తర్వాత మనకి వేస్ట్ వాటర్ అంతా కూడా ఈ క్యాప్లోకి వచ్చేస్తుందండి. ఇటు నుంచి చూపించినా తెలుస్తుంది. ఇది మనకి ఎలా యూస్ఫుల్ అవుతుంది అంటే, కింద బయటకు వెళ్ళిపోవడం, అదంతా బంద్ అవ్వడం అలా ఉండదు. లోపల ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను మీకు. ఇదిగోండి అవుతుంది, చూసారా, చక్కగా వేగుతున్నాయి. చాలు, అది కొద్దిగా మటన్ కీమాకండి సరిపోతుంది. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉల్లిపాయలు వేసుకున్నా బాగోదు. మాకు ఇటు సైడు అంటే బాలింతరాలకు అది ఇలాగా కీమా ఫ్రై అది చేసేటప్పుడు ఇలా కొంచెం ఎల్లుల్లిపాయలు వేస్తారన్నమాట, మంచిదని చెప్పేసి. అలాగే ధనియాలు, జీలకర్ర కొంచెం తక్కువ అవి వేసుకుని, ఎల్లుల్లిపాయలు, అల్లం కూడా కొంచెం ఘాటు తక్కువ వండుతారు కొందరు. కొంచెం 2 నెలలు 3 నెలలు అయ్యేటప్పటికి ఇలా ఎల్లుల్లిపాయలు ఇవి వేసి కూడా చేసుకోవచ్చు అన్నమాట, మంచిది. ఎల్లుల్లిపాయ గుడ్లు అనేది నెలలోనూ కూడా వేసేసుకుంటారు.
తెలగపిండి దాంట్లోకి అది కూడా చక్కగా అంటే గానుగ చెక్క అంటాం కదండి, గాను నూనె తీసిన తర్వాత వచ్చే దాంతో వండుతారన్నమాట. అది బాలింత్రాలకి పురుడు నీళ్ళ రోజని 11 రోజులని 21 రోజులని అలా వండి పెట్టుకుంటారన్నమాట బలం అని చెప్పేసి. అలాంటప్పుడు ఎల్లుల్లిపాయ గుడ్లు పీల్స్ తీసేసి వండుతారండి, బాగుంటుంది. ఇప్పుడైతే నేను కీమాకి అయితే చేస్తున్నాను. ఇదిగోండి కీమాకి రెడీ చేస్తున్నాను. కారం అది వేస్తున్నాను, కొంచెం తక్కువ వేస్తున్నాను, మరి చాలా స్పైసీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాలు, జీలకర్ర, యాలక్కాయలు, మసాలా ముద్దండి. మీరు కాలితే ఏదైనా పొడి కానీ జీడిపప్పు పేస్ట్ కానీ జీడిపప్పు కానీ కూడా వేసుకోవచ్చు. ఇంతకుముందు మీకు రైస్ ఆన్ చేసాను కదండి, రైస్ది అయితే మనకి కొంచెం జీలకర్ర వేసుకుని డైరెక్ట్ రైస్ వేసేసుకుంటే కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనకి రైస్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఇది నేను ఏంటంటే వేపాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం మసాలా ముద్ద కూడా కొంచెం ఎక్కువ వేయట్లేదు. ఇదిగోండి కొద్దిగా మసాలా ముద్ద కూడా వేస్తున్నాను. వేయడం వల్ల ఆనియన్స్ ఇవన్నీ వేసాను కదా, ఇది వేగాలంటే ఏం చేయాలంటే మనం ఇదిగోండి ఇక్కడ మనం క్యాన్సిల్ కొట్టేసుకుని రైస్ పెట్టుకున్నాం కాబట్టి ముందు మనం క్యాన్సిల్ కొట్టేసుకుని మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి స్టీమ్ స్టార్ట్ చేసుకుని టైం సెట్ చేసుకుంటే ఇదిగోండి నేను 8 నిమిషాలు పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది 8 నిమిషాల్లో మనకు వేగిపోతుంది కాబట్టి. ఇది వేగిపోయిన తర్వాత ఆఫ్ చేసుకుని మళ్ళీ వైట్ రైస్లోకి వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీ అండి. ఇలాగ మనం ఇది ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఒక పక్కన నాకు కీమా అవుతుంది. పొంగిపోతుంది నాన్న, వాటర్ తక్కువైంది. అసలు ఎప్పుడు ఇంతలా పొంగలేదు ఎందుకో, మరి నేను కొంచెం ఎక్కువ వేస్తానేమో హడావుడిలో, చాలా ఇబ్బంది పెడుతుంది. చిన్నది అయిపోయి ఉంటుంది. ఇదిగో గ్యాస్ కూడా ఆరిపోయింది. ఇదంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి మనకు బాగానే వేగిపోయింది. ఇంకా 6 మినిట్స్ ఉంది. నేను 8 మినిట్స్ దగ్గర పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ రైస్ అయితే వేసేస్తున్నాను. ఇలా మనం చక్కగా బిర్యానీ వేసేసుకోవచ్చు. బిర్యానీకి కూడా అంతే, టమాటా ముక్కలు ఇవన్నీ యాడ్ చేసుకోవాలంటే ముందు మనం ఆన్ చేసుకుని స్టీమ్ పెట్టుకుని మనకు ఒక 15 మినిట్స్ పడుతుంది ఈ టమాటా ముక్కలు ఇవన్నీ వేపుకోవడానికి, చికెన్ అది. అప్పుడు మనం 50 మినిట్స్ టైము సెట్ చేసేసుకోవచ్చు. మైనస్ ప్లస్ అని ఇక్కడ ఉన్నాయి కదండి, టైం సెట్ చేసుకుని ఇవి వేపేసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత మనం వైట్ రైస్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఉత్తి జీరా రైస్ అనుకోండి, వైట్ రైస్ కూడా మనం ఆన్ చేసేసుకుని కొంచెం జీలకర్ర వేసి, స్టార్టింగ్ చూసారు కదా నేను వైట్ రైస్ మోడ్లోనే పెట్టి చేశాను. అది కూడా కొంచెం హీట్ ఎక్కింది కదా, బాగుందండి. ఇది అన్ని విధాలుగా యూస్ఫుల్. ఇదిగోండి ఇప్పుడు కాసేపు వేపుకుందాం రైస్ని కూడా. కొంచెం సాల్ట్ వేసేస్తే సరిపోతుంది. నెయ్యి సరిపోలేదని కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఇదిగోండి ఉప్పు కూడా వేసేసాను. 4 మినిట్స్ అయింది. రైస్ కూడా గీలో బాగా వేగిందన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇదిగో నాకు పక్కన కీమా అయిపోతుంది, పోసేద్దాం నీళ్ళు. ఇదిగోండి ఇప్పుడు స్టీమ్ నుంచి క్యాన్సిల్ చేసేసాను. ఇప్పుడు మనం వైట్ రైస్లో పెట్టేసుకుందాం. ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకొని కొద్దిగా కొత్తిమీర కావాలితే పైన వేసేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఆన్ అయిపోయింది. ఇంకా మనకి రైస్ కింద ఉడికిపోతుంది. నేను ఇప్పుడు గీ రోస్ట్ చేస్తున్నాను కదండి మటన్ని, బాగుంటుందండి టేస్ట్ అయితేనే. నేను మామూలుగా ఇంట్లో చేసుకున్నట్టుగా చేసుకుంటున్నాను, అదే మీకు చూపిస్తున్నాను. దీనికి కొత్తగా ఏమీ యాడ్ చేయట్లేదు. ఇదైతే పట్టలేదు, ఇది గట్టిగా ఉంది, ఫ్రిడ్జ్లోంచి తీసాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్ ఎంతో కాదు కొంచెం గ్రేవీకి కొద్దిగా, ఎందుకంటే బిర్యానీలో కలుపుకోవడానికి కొద్దిగా ఇది వేపుకుందాం. ఆ తర్వాత మటన్, ఇవన్నీ కలిపే వేగాలన్నమాట. మొత్తం వాటర్ పొంగి మటన్లో వాటర్ గిన్నెలో వాటర్ లేకుండా పోయింది. ఇది కొంచెం వేపుకుందాం. ఈ అగారా వాళ్ళది రాయల్ ఎలక్ట్రిక్ కుక్కర్లో స్పెషల్ ఇంకోటి ఏంటంటే అండి, అన్ని కుక్కర్స్ నేను వాడుతూ ఉంటాను. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మనం అన్నీ బియ్యం అది కడిగేసుకుని అన్నీ పెట్టేసుకుని ఇక్కడ టైం సెట్టింగ్ ఉంటుంది అన్నమాట. ఏ టైంలో మనం కుక్ చేయాలంటే ఆ టైంలో ఇది కుక్ చేసేస్తుంది అన్నమాట. చక్కగా మనం బయటికి వెళ్ళి వచ్చే లోపల కూడా ఇది అయిపోతుంది, అంటే టైం పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి మటన్ అయితే చూడండి చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇది నెయ్యిలో బాగా కొంచెం ఆనియన్స్ అది వేసి వేపుతుంది అనమాట. కొంచెం నేను ఎంతో వేయలేదు, కొద్దిగా పచ్చి మసాలా ముద్ద, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం వేసాను. ఇంకొంచెం వేసి వేపుకుందాం. పసుపు కూడా వేద్దాం దీంట్లోనే.
బాగుంటుందండి టేస్ట్ అయితేనే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నాకు రైస్ కూడా భలే ఉడుకుతుందండి ఇది. ఇదిగోండి కొంచెం మసాలా ముద్ద కూడా వేసి వేస్తున్నాను. ఇదిగోండి మన వైట్ రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దామా. చూసారండి చాలా బాగుంది. దీని మీద కొంచెం నెయ్యి వేసుకుందాము. ఆల్రెడీ ఇది గీ రైస్, అలాగే గీ రోస్ట్ మటన్ ఫ్రై. ఇది పట్టలేదురా, అంతే. చూడండి రైస్ ఎంత బాగా వచ్చేసిందో. చూడండి రైస్ ఇది ఇంకా భలే ఉంటుంది. వైట్ రైస్ లాగా ఉండదు, అలాగా బగారా రైస్ లాగా అనిపించదు. బాగుంటుందండి. కొత్తిమీర అయితే లేదని వేయలేదు. ఇది ఇంకా కొంచెం కీప్ వామ్లోకి వెళ్ళిపోతుంది, వేడిగా ఉంటుంది మనకి. ఆన్ చేసేసాను. ఇదిగోండి వైట్ రైస్ అయిపోయింది, కీప్ వామ్లోకి వచ్చేసింది అన్నమాట. ఇక్కడ మనకి చూద్దామా, ఒకసారి వేపుకుందాం. మసాలా ముద్ద అది వేసుకున్నాం కదా. ఇదిగోండి ముక్క అయితే మెత్తగా ఉడికిపోయింది. కొంచెం కారం వేసేస్తున్నాను. మసాలా ముద్ద కూడా వేగిపోయింది. మీకు కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళు చుక్కలు వేసుకొని దగ్గరికి ఎగర పెట్టుకుంటే కొంచెం గ్రేవీగా వస్తుంది. లేదు ఇలాగే పొడి ముక్కల కింద కావాలి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2-3 రోజులు వేసుకోవచ్చు. ఎక్కడికైనా పట్టుకెళ్ళచ్చు. ఎక్కడికైనా పట్టుకెళ్ళేటట్టు మటుకు ఆనియన్స్ వేసుకోకండి, తేడా వస్తుంది. ఇలా ఉత్తి మసాలా వేసేసుకుని ఉప్పు కారం వేపేసుకుని ఇలా గీ రోస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇది ఎక్కడికైనా దూరం ప్రయాణాలు చేసినప్పుడు, అంటే పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు నాన్ వెజ్ ముట్టుకోం కాబట్టి వేరే ఏదైనా అకేషన్స్కి వెళ్ళినప్పుడు, అది మనకి ఫ్రెండ్స్ తోటి అలా వెళ్ళినప్పుడు ఏదైతే ఇదిగోండి ఇలా పట్టుకుని వెళ్ళిపోవచ్చు. ముక్కలు అయితే ముక్కలు చేసేసుకొని, సారీ ఇలా పొడి ముక్కలతో ఉంటే బాగుంటుంది. లేదు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే అలా చేయొచ్చు. ఇదిగోండి అది అయిపోతుంది. మనకి ఆవిరి కూడా స్టీమ్ కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా అండి మనం ఏది రోస్ట్ చేయాలని అనుకున్నా కొంచెం ముక్కకి ఉప్పు కారం మసాలా ఫ్లేవర్ పట్టుకోవాలంటే అన్నీ ఒకసారి వేపేసిన తర్వాత ఇంతంటే ఇంత కొన్ని నీళ్ళు చుక్కలు వేసుకొని కొంచెం సిమ్లో పెట్టి అవన్నీ అబ్జర్వ్ చేసుకున్నాక మళ్ళీ హై ఫ్లేమ్ మీద పెట్టుకుని ఇలా రోస్ట్గా వేపుకుంటే మంచి టిప్ మాట, మీకు యూస్ఫుల్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఏ ఫ్రై అయినా సరే బాగుంటుంది. అదే నాన్ వెజ్ నేను చెప్పేది. ఇదిగోండి ఇంకా అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఉప్పు అన్నీ సరిపోయినాయి. ఇంకా మటన్ అయిపోయింది ఫ్రై, గీ రోస్ట్. ఇక్కడ మనకి కేమా అయిపోయింది. మన బిర్యానీ కీపంలో ఉంది కదా, ఇదిగోండి బాగుందండి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కొంచెం వేడిగా ఉంటుందని క్లాత్తో తీస్తున్నాను. మనం అన్నీ రెడీ చేసేసుకుని బిర్యానీకి అదిని చక్కగా పెట్టేసుకుని టైం సెట్ చేసేసుకుంటే చక్కగా కుక్ అయిపోతుంది. ఇది ఒక 5-6 హ్యాపీగా ఇంట్లో కుక్ చేసుకోవచ్చు అన్నమాట. మెంబర్స్ 5-6 ఉన్నారనుకోండి, నేను కేజీ రైస్ వేసేసాను. బయట నుంచి తెప్పించి రైస్ ఉంటుంది కదా, కేజీ క్వాంటిటీ. ఇదిగోండి ఇంకా మనకి 10 దాకా వచ్చిందంటే చికెన్ ఒక 1/2 కేజీ వేసుకోవచ్చు ఈ కేజీ రైస్కి. ఇక్కడ మనకి కీమా అయిపోయింది, మటన్ ఫ్రై. భోజనానికి లేట్ అయిపోయింది. ఇదిగోండి ఇదిగో నాన్న ఎంత బాగా వచ్చేసిందో బిర్యానీ. నాకు అలా వైట్ కలర్ రైస్ అంటే వైట్ కలర్లో ఉంటాయి ప్లెయిన్గా నాకు చాలా ఇష్టం. నాకు ఆ మసాలా ఇదంతా ఉంది తినేకన్నా తినలేము, హ్యాపీగా ఎంజాయ్ చేయలేము ఆ ఘాటుకి. ఒక్కోసారి ఏమో నాకు మన కారం కొంచెం ఘాట్ అనిపిస్తుంది. అది అలా వైట్ కలర్లో ఉంటాయి ప్లెయిన్ టైప్లో చాలా బాగుంటుంది. ఇది గీ రైస్ మొత్తం ఇంకా నెయ్యి వేసే చేశాను. అంటే రైస్ లాగే ఉంటుంది, కొంచెం నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది అంతే. మా పెద్దోడికైతే మంచిగా పెట్టినాను. ఇష్టం కదా నీకు? నాకు చాలా ఇష్టం ప్లెయిన్ బిర్యానీ అంటే. బిర్యానీ కదా నాన్న, గీ రైస్. గీ రైస్ అంతే, ఏమీ వేయలేదు. అక్కడక్కడ ఏదో కొద్దిగా వేసాం అన్న పేరుకి వేసాను. అవును దానన్న ఇక్కడే కూర్చుంటా. లేదు లేదు డాడీకి పెడతాను. నిమ్మకాయ కోసుకోలేదా? నేను కూడా మీతో పాటే తినేస్తాను. ఓహో నువ్వు కన్నా తినవు కదా, అన్నకేసే. నీకు ఇష్టం ఉండదు కదా, అదే కార్జం అంటారు కదా, అది ఫ్రై కూడా వేస్తాను. టేస్ట్ చేయండి.
చాలా వేడిగా ఉంది. వేడిగా ఉంటుంది నాన్న. దా నాన్న ఫ్రై పెట్టు. ఫ్రై పెట్టంట ప్లేట్ పట్టి అనుకోండి. ఇది మీరు ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నారు కదా, ఎలా ఉందో చెప్పండి. నువ్వు మెత్తని ముక్కలే అని అడక్కరా, మటన్లో మెత్తనే ఉంటాయి, మెత్తని ముక్కలే కావాలంటావు. మటన్లో కొన్ని దుమ్ములు కూడా ఉంటాయి. నోటి నుంచి మీ ఇంట్లో కూడా అంతేనండి, మీ పిల్లలు చికెన్ అండి ముక్కే కావాలంటాడు, దుమ్ము వద్దంటాడు. ఉత్తి రైస్ కూడా తినేయచ్చు. ఉత్తి రైస్ కూడా చాలా బాగుంది. ముక్క చేతికి అంటుంటే విడిపోతుందమ్మా, అంత బాగా కుక్ అయింది. అయిందా? నాకు అదే డౌట్ వచ్చింది. నార్మల్గా చాలా బాగా కుక్ అయింది నిజంగా. చూద్దాం. ఉత్తి రైస్ సూపర్ ఉంది. కూర కూడా ముక్క తింటున్నప్పుడు ఆ గీ ఫ్లేవర్ కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. బాగుంది, ఫ్లేవర్ బాగుంది. చూద్దాం. బాగుంది, సూపర్, చాలా బాగుంది. నవ్వుతున్నప్పుడు ఆ గీ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. అవునా? నువ్వు టేస్ట్ చేసి చెప్పమ్మా. నువ్వు టేస్ట్ చేయమ్మా, కరెక్ట్గా చెప్తున్నావు అయితే కదా. అంత పర్ఫెక్ట్ ఉంటుందా? ఇదిగోండి, అలా అంటుంటే చేతి విడిపోతుంది. వావ్, చాలా బాగుంది. నిమ్మకాయ మర్చిపోయాం మనం. కోసుకుందాంలే. నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుంది. చాలా బాగుందమ్మా. బాగుంది కదా. బా, ఇది ముందే చెప్పేసాడు. మంచి ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. కానీ బాలింతరాలకి ఇలా ఎల్లుల్లిపాయ గుడ్లతో అది మీరు పెట్టారంటే కైమ అది వండినప్పుడు బలం అండి, వాళ్ళకి గాను నూనె వేసి పెట్టాలన్నమాట. అది మంచిది హెల్త్కి. అంటే చాలామంది అంటే ఉంటారు కదా డెలివరీ అయిన వాళ్ళు, వాళ్ళకి మంచి బలం అన్నమాట, కండబలం అది ఉంటుంది. వీక్ అయిపోతారు కదండి బేబీ పుట్టిన తర్వాత, వాళ్ళకి కొంచెం స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. పాలై పడాలన్నా కూడా మంచిగా ఇలా చేసి పెట్టుకోవాలి ఫుడ్. బాగా వేడిగా ఉంది. కరెక్ట్గా చెప్పాలి. బాగుంది కదా, సూపర్ ఉంది. కూర కూడా చాలా బాగుంది. ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కోసారి కారం ఎక్కువైపోతూ ఉంటుంది, ఆ ఘాటు కన్నా ఇది చాలా బాగుంది. బాగుంది, మంచి ఫ్లేవర్ వచ్చింది. కలుపుకున్నా కూడా చాలా బాగుంది. బాగుంది, స్టైల్ బాగుంది. అంటే గీ రైస్ తోటి అన్నాం కదా, న్యాయం జరిగింది. ఇదండి ఈరోజు అయితే. ముక్క అయితే ఇలా పట్టుకుంటే ఇడిపోతుంది, పీసుల కింద అయిపోయింది. ట్రై చేస్తాను నేను, రెండు చూస్తాను, నచ్చింది. మరి మన వాళ్ళకి చెప్పేద్దామా? సండే రోజున మా ఇంట్లో ఇదండి స్పెషల్స్ అయితేనే. టేస్ట్ అయితే చాలా బాగుంది, సువాసన కూడా అంతే బాగుంది. నెయ్యితో చేశాను కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నెయ్యి అని అనుకోకండి, ఎప్పుడో కానీ నెలకు ఒకసారి చేసుకునే దానికి అయితే అంత భయపడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా ఏమీ తినం కాబట్టి, మటన్ కూడా ఎక్కువ తినకూడదు అంటారు కాబట్టి ఎప్పుడో. అసలు ఈ మధ్యకాలంలో మీరు చూసుంటే నేను ఎప్పుడో పెట్టాను కదా మటన్ వీడియోస్, అంటే నేను వీడియో తీయట్లేదేమో అనుకోవచ్చు. మళ్ళీ ఇదిగోండి అప్పటి నుంచి ఇప్పుడు తీసుకురావడమే మటన్ అయితేనే. ఇది మటండి. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఏదైనా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఈ విషయాలు కూడా షేర్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ ద్వారా కూడా చెప్పండి. రిప్లై ఒకరోజు అటు ఇటు అయినా పెడుతూ ఉంటారు. మా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ చెప్పండి రా మీరు కూడా లైక్ చేయమని. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.